ఒక సహోదరుడు బెర్మెంట్ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతం నుండి పడమటి ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడు. అతడు కొండల ప్రాంతం గుండా వెళ్తుండగా గొప్ప వర్షం పడే సూచనలు ఆకాశంలో కనిపించాయి. అది అడవి ప్రాంతమైనందున అతడు తలదాచుకోవడానికి ఎటువంటి స్థలం లేదు. అతడు గుర్రాన్ని వేగంగా పరిగెత్తించి ఒంటరిగా ఉన్న ఒక గుడిసెను చూశాడు. వర్షం ప్రారంభమైంది కాబట్టి అతడు గుర్రం మీద నుండి దిగి ఆ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇంటిలో ఒక స్త్రీ, ఒక చంటి బిడ్డ తప్ప ఎవ్వరు కూడా లేరు. అడగకుండానే లోపలికి వచ్చినందుకు మన్నించమని అడిగి వర్షం తగ్గేంత వరకు లోపల ఉండడానికి అనుమతించమని అడిగాడు. అయ్యా, నాకు ఉరుములు అంటే భయం, కాబట్టి మీరు వచ్చినందుకు సంతోషం అని ఆ స్త్రీ బదులు పలికింది. ఎందుకమ్మా భయపడతావు? అది దేవుని స్వరం. ఆయనను ప్రేమించి తమను తాము ఆయన చేతులకు అప్పగించుకునే వారికి అది ఏ హాని చేయదు అన్నాడాయన. ఆమెతో కొంతసేపు మాట్లాడిన తర్వాత, మీ చుట్టుపక్కల ఎవరైనా భక్తిపరులు ఉన్నారా అని అడిగాడు. ఈ చుట్టుపక్కల మనుషులే లేరండి, కానీ ఇక్కడికి 2 మైళ్ళ దూరంలో కొంతమంది ఉన్నారు. కానీ వారి భక్తిపరులో కాదో నాకు తెలియదు. 15 రోజులకు ఒకసారి మాత్రం ఎవరో ఒకరు వచ్చి బోధిస్తారంట. నా భర్త ఒకసారి వెళ్ళారు, కానీ నేనెప్పుడు వెళ్ళలేదు అని ఆమె బదులు చెప్పింది. ఆమెకు భక్తి సంబంధమైన విషయాలేమీ పట్టనట్టు ఆయనకు అర్థమైంది. వర్షం తగ్గింది. వాతావరణం పొడిగా మారిపోయింది. ఆమెకు ధన్యవాదాలు తెలిపి వెళ్ళడానికి ముందు, అమ్మ, నువ్వు బైబిల్ చదువుతావా అని అడిగాడు. ఆమె కన్నీళ్ల పర్యంతమై, నా దగ్గర బైబిల్ లేదు, కొనడానికి స్తోమత లేదని చెప్పింది. ఒకవేళ బైబిల్ ఉంటే చదవగలవా అన్నాడు. అవునండి, సంతోషంగా చదువుతాను అని జవాబిచ్చింది. పాపం, నిన్ను చూస్తే జాలేస్తుందమ్మా, వెళ్ళొస్తాను అని కదిలాడు. తను వెళ్తూనే ఉన్నాడు, కానీ అతని ఆలోచనలు అతన్ని కదలనీయడం లేదు. ఈ స్త్రీకి బైబిల్ ఎంతో అవసరం. నా దగ్గర ఒకటి ఉంటే ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు నా దగ్గర లేదు. పోనీ కొనుక్కోవడానికి డబ్బులు ఇద్దామంటే నా దగ్గర ఉన్న కొంచెం డబ్బు నా ప్రయాణ ఖర్చులకే సరిపోతుంది. కానీ ఈ స్త్రీని దేవుని వాక్యం లేకుండా వదిలేస్తే ఆమె అజ్ఞానంలో నశించిపోవచ్చు. ఇప్పుడేం చేయాలి? అతడు కొన్ని వాక్య భాగాలను జ్ఞాపకం చేసుకున్నాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. సామెతలు 19:17. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ప్రసంగి 11:1. అతని హృదయం ప్రతిధ్వనించింది. నేను దేవుని మీద ఆధారపడతాను. అతడు తన జోబులో నుండి $1 నోటు తీసి వెనుకకు వెళ్ళి ఆ స్త్రీ చేతిలో పెట్టి వీలైనంత త్వరలో ఒక బైబిల్ను కొనుక్కోమని చెప్పాడు. ఆమె అలాగే చేస్తానని మాట ఇచ్చింది. అతడు సెలవు తీసుకొని బయలుదేరాడు. అతడు చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత రాత్రి అయింది. దగ్గరలో ఎక్కడ సత్రం లేనందువల్ల ఒక ఇంటి వారిని ఆశ్రయం కోరాడు. తన దగ్గర ఎక్కువ డబ్బు లేదు. ఇంకా 2 రోజుల ప్రయాణం ఉంది కాబట్టి పాతబడిన రొట్టె ముక్కలు తినాలి అనుకున్నాడు. కానీ ఆ ఇంటి వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఇంటి యజమానుడు ఆ ప్రయాణికుడిని కూడా భోజనానికి ఆహ్వానించి భోజనం కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని అడిగాడు. అతడు వారితో స్నేహంగా మెలిగి భక్తి విషయాలను గురించి మాట్లాడాడు. వారు ఆత్మీయ దాహంతో ఉన్నందువల్ల దాదాపు 1 గంట సేపు ఆయన ప్రసంగాన్ని విన్నారు. ఉదయకాలంన టిఫిన్ చేసి వెళ్ళమని బ్రతిమిలాడారు. కానీ తన ముందు చాలా ప్రయాణం ఉన్నందువల్ల అతడు వేకువనే బయలుదేరాడు. ఆ ఇంటి వారికి కొంచెం డబ్బు ముట్ట చెప్పాలని చూశాడు, కానీ వారు దానికి అంగీకరించలేదు. అతడు చాలా దూరం ప్రయాణం చేశాడు. మధ్యాహ్నం ఎండవేడికి తట్టుకోలేక ఎక్కడైనా సేద తీర్చుకోవాలనుకున్నాడు. మరలా ఒక ఇంటి వారిని అడగగా వారు ఆశ్రయం ఇచ్చారు. వారు అతనికి భోజనం పెట్టడం మాత్రమే గాక అతని గుర్రానికి మేత కూడా పెట్టారు. ఆయన వారికి కూడా క్రీస్తుని గురించి బోధించాడు. అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారికి కొంత డబ్బు ఇవ్వాలని చూశాడు, కానీ వారు కూడా వద్దని వారించారు. ఆయన ప్రయాణంలో ఆగిన చోట్లెల్లా ఆయనకు భోజనం పదార్థాలన్నీ ఇవ్వబడ్డాయి, కానీ ఏ ఒక్కరు కూడా తన దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ఇది వరకెన్నడూ తన ప్రయాణంలో ఇలా జరగలేదు. ఆ పేద స్త్రీకి ఇచ్చిన $1 గుర్తుకొచ్చింది. దానికంటే నాకు ఎన్ని రేట్లు ఇవ్వబడింది? యెహోవాకు అప్పివ్వడమే మేలు అనుకున్నాడు. 2 దినాల ప్రయాణం తర్వాత తన ఇంటికి క్షేమంగా చేరుకున్నాడు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి అనుకుంటున్నా.
బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు. మా నాన్న మా అందరికీ దేవుని మార్గాన్ని చూపించింది ఆయనే. ఆయన మొదట ప్రభుని అంగీకరించాడు. చాలా నమ్మకంగా ఉండేవాడు, చాలా దేవుని ప్రార్థనాపూర్వకంగా ఉండేవాడు, దేవుని వాక్యాన్ని ఎంతో ప్రేమించేవాడు. దేవుని వాక్యంలో నుండి కొన్ని శ్రేష్టమైన వాక్యాలు ఇలాంటివన్నీ అండర్లైన్ చేసుకొని నన్ను పిలిచి చదివి చూపించేవాడు. చాలాసార్లు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది ఈ వాక్యమే. బైబిల్ అంతట్లో నుండి మా నాన్న ఎక్కువ ఇష్టపడే వాక్యం ఇది. నన్ను పిలిచి ఈ వాక్యం చదవమనేది. బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు. ఈ మాట చదివిన తర్వాత బీదల్ని కనికరిస్తే యెహోవాకు అప్పించినట్టంట. ఎంత వడ్డీతో తిరిగిస్తాడో తెలుసా అని నవ్వి కళ్ళల్లో నీళ్లు పెట్టుకునేవాడు సంతోషంతో. వాక్యము ఆయనకి ఎంతో ఇష్టమైన మాట ఇది. ఆ విధంగానే జీవించాడు. ఇష్టమైన మాటే కాదు, ఆయన దగ్గర ఉన్న కొద్ది డబ్బైనా అప్పుడప్పుడు దాచుకొని మాకు తెలియకుండా బిచ్చమడుకునే వాళ్ళకి వేయడం. ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేస్తా అని తెలిస్తే దానికంటే ముందుండే డబ్బులు దాచిపెట్టేవాడు ఇవ్వడానికి. మేము అంత ధనవంతులం కాదు, మధ్యతరగతి కూడా కాదు, అంతకంటే తక్కువే. అయినా కానీ మా నాన్న అలా చేస్తూ ఉండేవాడు. డబ్బే కాదు, ఇంట్లో పిండి వంటలు చేసినా ఏం చేసినా కానీ మాకు తెలియకుండా మంచి మంచి పిండి వంటలు కూడా అడుక్కోవడానికి వస్తాడు కదా, వాళ్ళకి ఇచ్చేది. ఎప్పుడైనా తెలిసి ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే, వాళ్ళు కూడా మంచి ఫుడ్ తినాలి కదా, మంచి ఆహారం తినాలి కదా, అందుకే ఇచ్చిన అనేవాడు. ఇవన్నీ కూడా ఒక జ్ఞాపకాలే కాదు, ఒక ఆదర్శం ఇది. ఒక నా తండ్రి నాకు చూపించిన ఆదర్శం ఇది. నాకు ఈ మాట చదివినప్పుడు మళ్ళీ మా నాన్న గుర్తుకొచ్చాడు. 1.5 సంవత్సరాల తర్వాత, అంటే ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత 1.5 years తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వేరొక ప్రయాణికుడు ఆయన ఇంటి దగ్గర ఆగి సేద తీర్చుకున్నాడు. ఈయన వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ప్రయాణికుల్లాగా వాళ్ళ ఆతిథ్యం ఎలా తీసుకున్నాడో ఈయన ఇంటికి ఒక ప్రయాణికుడు వచ్చాడు. అతనితో మాట్లాడినప్పుడు అతడు పర్వతమునకు అవలి వైపున ఉన్న కనెక్టికట్ నది ప్రాంతానికి చెందినవాడని అర్థమైంది. అప్పుడు అతడు ఆ క్రొత్త వ్యక్తితో, మీ ప్రాంతంలో ప్రజలు భక్తి గలవారేనా అని అడిగాడు. ఆ క్రొత్త వ్యక్తి ఈ విధంగా బదులు పలికాడు, అబ్బే అంతేం లేదండి, కానీ నది కవతల 20-30 మైళ్ళ దూరంలో ఉజ్జీవం వచ్చినట్టు నేను విన్నాను. దాని ఆరంభం మాత్రం అసాధారణంగా ఉంది. మొట్టమొదట మేల్కొనబడిన వ్యక్తి ఒక స్త్రీ. ఆమె ఒంటరిగా నివసిస్తూ ఉండేది. ఒక పేద స్త్రీ. ఒక ప్రయాణికుడు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నుండి తప్పించుకోవడానికి తన ఇంటిలోకి వచ్చాడు. అతడు భక్తి విషయాలను గురించి ఆమెతో మాట్లాడుతుండగా ఆమె తన ఆత్మను గురించి ఆలోచించినట్లు. తన దగ్గర బైబిల్ లేదని తెలిసి ప్రయాణమై కొంత దూరం వెళ్ళినవాడు వెనుకకు తిరిగి వచ్చి బైబిల్ కొనుక్కోవడానికి $1 ఇచ్చినట్లుగాను, ఆ తర్వాత ఆమె బైబిల్ను కొనుక్కొని దాన్ని శ్రద్ధగా చదవగా అందులోని సత్యాలు ఆమెను చీకటిలో నుండి వెలుగులోనికి, పాపం నుండి దేవుని మార్గంలోనికి నడిపించినట్లుగాను తన స్నేహితులందరికీ, చుట్టుపక్కల వారందరికీ తెలియజేసేది. వారందరూ ఆమె మాటలు విని ఆమెలో వచ్చిన గొప్ప మార్పును కనుగొని తాము బైబిల్ చదివి అలాంటి విడుదలను సంపాదించుకోవాలని ఆశించారు. సుమారు 30 లేక 40 మంది మారు మనసు పొంది వారి రక్షకుని యందు ఆనందిస్తున్నారు. ఇంతవరకు ఓపికతో వింటున్న ఆ ఇంటి యజమానుడు తన హృదయంలో ఆనందమును పట్టలేక ఆకాశం వైపు చేతులెత్తి, నా దేవా, నీవు మరలా నాకు చెల్లించావని గట్టిగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. దయచేసి తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది చదివిన తర్వాత మీకు ఏమనిపించిందో వీలైతే ఒక మాట కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.